హల్లెలూయా. కరుణా కటాక్షము గల యేసయ్యా, నన్ను విస్తరింపజేయు మహనీయా. కరుణా కటాక్షము గల యేసయ్యా, నన్ను విస్తరింపజేయు మహనీయా. దివ్య సుందరమా దయకు నిలయమా, దివిలో కాంతి తేజమా. పరిమళ నామమా ప్రేమకు నిలయమా, పరిశుద్ధ స్తుతిగానమా. దివ్య సుందరమా దయకు నిలయమా, దివిలో కాంతి తేజమా. పరిమళ నామమా ప్రేమకు నిలయమా, పరిశుద్ధ స్తుతిగానమా. కరుణా కటాక్షము గల యేసయ్యా, నన్ను విస్తరింపజేయు మహనీయా. కరుణా కటాక్షము గల యేసయ్యా, ఏ యోగ్యత లేని నాకు తోడుగా నిలిచావు. నిందా అవమానములో ఘనతనిచ్చినావు. ఏ యోగ్యత లేని నాకు తోడుగా నిలిచావు. నిందా అవమానమును ఘనతనిచ్చినావు. నీ నడిపింపుకు లోబడితిని, నీ స్వాస్థ్యమునకై వేసి ఉంటిని. నీ నడిపింపుకు లోబడితిని, నీ స్వాస్థ్యమునకై వేసి ఉంటిని. కృప ఎంబడి కృపను, నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపజేశావు. కృప ఎంబడి కృపను, నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపజేశావు. కరుణా కటాక్షము గల యేసయ్యా, నన్ను విస్తరింపజేయు మహనీయా. కరుణా కటాక్షము గల యేసయ్యా, నన్ను విస్తరింపజేయు మహనీయా. దివ్య సుందరమా దయకు నిలయమా, దివ్య సుందరమా దయకు నిలయమా. దివులో కాంతి తేజమా, పరిమళ నామమా ప్రేమకు నిలయమా, పరిశుద్ధ స్తుతిగానమా. కరుణా కటాక్షము గల యేసయ్యా, నన్ను విస్తరింపజేయు మహనీయా. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. మీ అందరికీ ఉన్నారు. దేవుని మాట్లాడిందాం కొద్దిసేపు. బైబిల్లో 10 మంది కన్యకులు ఉన్నారు. 10 మంది కన్యకులు ఉన్నారు. యేసయ్యని ఎదుర్కొందామని వచ్చారన్నమాట. యేసయ్యని ఎదుర్కొందామని వచ్చారు. యేసయ్యని ఎదుర్కొంటాయి. వచ్చేటప్పటికి యేసయ్య వస్తం లేట్ అయింది. లేట్ అయితే అందరూ పడుకున్నారన్నమాట. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ పడుకుని కునికేయాలని ఉంది బైబిల్లో. కునికేటప్పటికి అర్ధరాత్రి వేళ ఒక స్వరమైన పాడింది. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఎదుర్కొంటా క్రాయిండ్ అని కేకన పడింది అన్నమాట. కేకన పడితే దేవ స్తోత్రం, హల్లెలూయా. అందరూ లేచారు. 10 మంది లేచారు. 10 మంది లేచారు. కానీ వాళ్ళు 5 మంది దగ్గర నూనె ఉంది, 5 మంది దగ్గర నూనె లేదు. అంటే పరిశుద్ధ ఆత్మ లేదు. 5 మంది దగ్గర ఉంది. ఆ 5 మంది ఏంటి మెలకువగలిగి ఉన్నారు. వాళ్ళు వీళ్ళు మెలకువగలిగి లేరని అర్థం. వీళ్ళు నామకార్థంగా ఉన్నారు. వీళ్ళు మందిరానికి వెళ్తున్నారు, వస్తున్నారు, కానుకలు వేస్తాం, వస్తున్నాము, పరిచయం చేస్తాము, అన్నీ చేస్తున్నాం కదా అనుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు కానీ లోతు అనే అనుభవం లేదు. వీళ్ళలో పరిశుద్ధాత్మ అనుభవం లేదు. ఇంకో 5 ఉన్నారు కదా, వాళ్ళు పరిశుద్ధ ఆత్మ పొందుకున్నారు, దేవుడితో సత్సంబంధం కలిగి ఉన్నారు. వీళ్ళతోటి ఏమన్నారు కానీ వీళ్ళ బుద్ధులు వాళ్ళకి రాల.
వాళ్ళ బుద్ధులు వీళ్ళకి రాల. వాళ్ళేమో దేవుణ్ణి ఎదుర్కోవాలని వాళ్ళు మనసు కలిగి ఉన్నారు, ఆలోచన కలిగి. వీళ్ళేమో వెళ్తున్నాంగా చర్చికి, వెళ్తున్నాంగా, చేస్తున్నాంగా, కానుకలు ఇస్తాంగా, పరిచయం చేస్తున్నాం కదా, అన్ని చేస్తున్నాంగా, మందిరంలో ప్రార్థన చేస్తున్నాం, అన్ని చేస్తున్నాము. ఇంకేంటిలే మనకి దేవుణ్ణి ఎదుర్కోవచ్చులే అనుకుంటున్నారు. వీళ్ళు ఎదుర్కొనే అనుభవం ఉందలే అనుకుంటున్నారు. కానీ వాళ్ళలో ఆ ఎదుర్కొనే అనుభవం లేదని వాళ్ళకి తెలియదు. ఈ ఐదుగురు ఏంటి, వాళ్ళు జ్ఞానం కలిగి ఉన్నారన్నమాట. ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుణ్ణి అడిగి పొందుకున్నారన్నమాట. పరిశుద్ధాత్మ పొందుకున్నారు, మెలకువ కలిగి ఉన్నారు. దేవుణ్ణి ఎదుర్కోవాలంటే మనం ఎలా సిద్ధపడి ఉండాలి, ఎలా ఉండాలి అని వాళ్ళు తెలుసుకుని మెలకువగా ఉన్నారు. వాళ్ళు ఈ ఐదుగురు ఏమి మెలకువ లేదు, వెళ్తున్నాం కదా, భక్తి చేస్తున్నాం కదా అనుకుంటున్నారు. కానీ దేవుణ్ణి ఎదుర్కోగల శక్తి మనలో ఉందో లేదో అని గ్రహించలేమాట. దేవుడి స్తోత్రం. అట్లా గ్రహింపు లేకుండా ఉన్నారు ఇప్పుడు చాలామంది. ఏడవబడిన ఐదుగురు కన్నికలు లేక చాలామంది ఉన్నారు ఇప్పుడు లోకంలో. ఆ మందిరానికి వస్తున్నారు కానీ కానుకలు ఇస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, దైవసేవకుల మాటలు వింటున్నారు, పాటలు పాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వీళ్ళు లోతైన అనుభవం లేదు. లోతైన అనుభవం కలిగి ఉండాలి. యేసయ్యలో మనం పై భక్తి చేయకూడదు. మనం లోతైన అనుభవం కలిగి ఉండాలి. దేవుణ్ణి ఎదుర్కోగలిగిన భక్తి ఉండాలి, చేయాలి, మనం చేయాలి. అంతేగాని పై భక్తి చేస్తే మనం ఎన్నాళ్ళ అర్థమేమాట. పై భక్తి చేసామనుకో మనం ఏం పొందుకోలేము. ఎక్కడేసావు గొంగలు అంటే అక్కడే ఉన్న కమ్మలని మనం ఏమీ అనుభవించలేము. యేసయ్య కార్యాలు చూడలేము. లోతైన అనుభవం ఉండాలన్నమాట. యేసయ్యతో సత్సంబంధం కలిగి ఉండే జీవితం అనుభవం కలిగి మనం ఉండాలి. అట్లా ఉండాలి. అంతేగాని వీళ్ళు అట్లా అనుకోలే. ఏంటంటే భక్తి చేతనమ్మలే, ఇది సరిపోద్దులే అనుకుంటున్నారు. కానీ దేవుణ్ణి ఎదుర్కోగలిగే శక్తి మనం సంపాదించుకున్నామా లేదా అని లేదు. వెళ్దాం అశ్రద్ధగా ఉన్నారు. ఈ మాటలు చెప్పాలంటే దేవుడి స్తోత్రం. ఆ ఐదుగురు ఉన్నారు కదా, వాళ్ళు శ్రద్ధ కలిగి ఉన్నారు. దేవుడు వచ్చినప్పుడు దేవుణ్ణి ఎదుర్కొంటానికి మనకే ఆ పరిశుద్ధాత్మ కావాలి. మళ్ళీ ఆత్మ కలిగి మనం నూనె కాడ కలిగి ఉండాలి అని వాళ్ళు తెలుసుకుని మెలకు కలిగి భక్తి చేస్తున్నారు. ఈ 10 మంది కలిసే ఉన్నారు. కానీ ఈ ఐదుగురు బుద్ధి వాళ్ళలో లేదు. ఆ ఐదుగురు బుద్ధి వాళ్ళలో లేదు. వాళ్ళేంటి, దేవుణ్ణి ఎదుర్కోవాలని వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళ గుర్రి. ఈ ఐదుగురు ఏంటంటే మనం నామకార్థంగా కాదులే, మనం చేస్తున్నాంగా భక్తి, ఈ భక్తి సరిపోదంటలే అన్నట్టుగా చేస్తున్నారు వీళ్ళు. మనం పై భక్తి సాలదు. పైన ఉంటే దేవుడి కార్యాలు చూడలేం మనం. ఒకసారి ఎరుకో పట్టణం మార్గాన్ని దేవుడు వెళ్తుండగా, అందరూ జనసమూహం వెళ్తుండగా దారి పక్కన ఉన్నారంట గుడ్డు భిక్షకుడు ఇద్దరు. వాళ్ళు కేకలేసారంట. ఏంటి సప్పుడు అనపడుతుందంటే అప్పుడు వాళ్ళు చెప్పారు,
నజరేయుడైన యేసు అని వెళ్తున్నాడు ఇటు మార్గాన్ని. జనసమూహం ఉన్నారు, చాలామంది ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని అంటే వాళ్ళు ఏం చేశారో వాళ్ళంతకితం విన్నారు. నజరేయుడైన యేసు అంట గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడంట, గుడ్డి వాళ్ళకు చూపిస్తాడంట, కుంటి వాళ్ళని నడిపిస్తాడంట, ఎన్నో కార్యాలు చేస్తాడంట, చనిపోయిన బిడ్డలు లేవనెత్తాడంట అని అన్నారన్నమాట. ఇని వాళ్ళు ఊరుకున్న మంటలో పోయారు, కేకలేసారన్నమాట. నజరేయుడైన యేసు దావీదు కుమారా నన్ను కరుణించని కేకలేసారన్నమాట. కేకలేస్తే ఈ పక్కన వాళ్ళు ఏమంటారు, అయ్ ఉండరా ఏంటి కేకలేస్తాం ఏంటి, ఆయన ఎక్కడ నువ్వు ఎక్కడ కేకలేస్తాం ఏంటి, మెల్లగొండ ఉండు కేకలేమాక అంటున్నారన్నమాట. ఇప్పుడు అట్టగే మందిరంలో ప్రార్థన చేస్తుంటే కేకలేసి ప్రార్థన చేస్తుంటే కేకలేస్తాం ఎందుకు, అందరికి ఆకంటానికి నిమ్మంగా ప్రార్థన చేసుకో అంటారు. నిమ్మంగా ప్రార్థన చేసుకుని నిమ్మంగా చేసేది కాదు ఈ భక్తి. నువ్వెంతగా సమృద్ధిగా కేకలేస్తావో అంత సమృద్ధిగా ప్రార్థన చేస్తావో అంత సమృద్ధి ఆశీర్వాదం పొందుకుంటావు. అంతేగాని నువ్వు మామూలుగా యథాపరంగా ఉండి ఏదో వెళ్తున్నాంలే, నలుగురితో భక్తి చేస్తున్నాంలే, నలుగురితో ప్రార్థన చేస్తున్నాంలే, నలుగురితో అన్ని చేస్తున్నాంలే, నలుగురితో పరిచయం చేస్తున్నాంలే, దేవుడి భక్తి చాలే ఇదే అనుకుంటా అని నువ్వు అనుకోకూడదు. నువ్వు తెలుసుకోవాలి, లోతైన అనుభవం కావాలి, లోతైన అనుభవం కావాలన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పాడు ఒకసారి విత్తనాల గురించి చెప్పాడు. కొన్ని అంట త్రోవపక్కల పని అంట, కొన్నేమో ముళ్ళకంపల్లో పని అంట, కొన్నేమో రాత్రి నెల పని అంట, కొన్ని మంచి నెల పని అంట. మంచి నెల పని వాళ్ళేమో 30, 60, 100 వంతులుగా ఫలించారు. ఈ రాత్రి నెల పడిన వాళ్ళేమో ఎదిగారు, కానీ ఈ సూర్యుడు అస్తమించగానే ఈ ఏరు లేదంటే వీళ్ళు మాడిపోయారన్నమాట. అంటే ఏరు లేదు, వీళ్ళు వెళ్తున్నారు కానీ భక్తి చేస్తున్నారు కానీ వాళ్ళకు పునాది లేదు, ఏరు లేదు అన్నమాట. ఈ ముళ్ళకంపల్లో ఉన్న వాళ్ళు ఫలిస్తున్నారు కానీ ఆ పక్కంటి వాళ్ళు అనిచేస్తున్నారు అన్నమాట. ఈ గుడ్డు వాడిని అనిసివేసినట్టు, ఏయ్ ఊరికరా కేకలేమ్మాక, ఆయన ఎక్కడ నువ్వు ఎక్కడ, నువ్వు కేకలేస్తావేంటి, మెల్లిగా ప్రార్థన చేసుకో, మెల్లిగా ఉండు అని అంటున్నారన్నమాట. మెల్లిగా చేసే వెళ్ళేటప్పుడు మెల్లిగా ఉండలేం మనం. ఆత్మ కలిగిన వాడు నువ్వు మెల్లిగా ఉండలేవు, ఆయన పిలుస్తావు, కేకలేస్తావు బాట. ఆయన ఎంతగా కేకలేస్తావో అంతగా నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. అలాంటి జీవితం కలిగి ఉండాలి మనం, అలాంటి భక్తి చేయాలి. దేవుడి స్తోత్రం. అంతేగాని నామకార్థ భక్తి చేయకూడదు. నామకార్థ భక్తులు ఎక్కువ ఉన్నారు. ఆ నామకార్థ భక్తులు అన్నిటిలో వెళ్తారు, అన్నిటిలోకి వెళ్తారు, లోకంలోకి వెళ్తారు, దేవుడితో ఉంటారు, అటు లోకంలోకి వెళ్తారన్నమాట. వెళ్ళి ఇంకా పైకి వెళ్ళంటారు, మేము ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళం, మేము దేవుడి భక్తులు, మేము అన్ని చేస్తున్నాం, అన్ని తింటున్నాం, అన్ని చేస్తున్నాం. వీళ్ళు మొన్న వచ్చారు, దేవుని తెలుసుకున్నారు, అవి తినమంటారు, ఇవి తినమంటారు, అక్కడికి రామంటారు, ఇక్కడ రామంటారు అని అంటారు అన్నమాట. వాళ్ళకే భక్తి చేస్తున్నారు కానీ ఆ భక్తిలో శక్తి లేదు. వాళ్ళకి శక్తిని ఆశ్రయించాలి. వాళ్ళు భక్తి చేసామంటే మనం శక్తిని ఆశ్రయించాలి, ఫలించే వాళ్ళగా ఉండాలి. మంచి నెల పడిన విత్తనాలు ఎలా ఫలించినాయి, 30, 60, 100 వంతులు తినంగా ఎలా ఫలించినాయి అట్లా ఫలించాలి. మనం ఫలించే స్థితిలో మనం ఉంటూ దేవుణ్ణి గణపరుచుకుంటూ దేవుళ్ళో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా.